వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. సో చిన్నపిల్లల్లో మనం కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, కొన్ని మంత్స్ ఉన్నప్పుడు కొంచెం గ్రో అవుతూ ఉంటే వాళ్ళు చేసే చేష్టలు చాలా ముద్ద అనిపిస్తాయి. వాళ్ళు కోప్పడ్డా, వాళ్ళు కొంచెం జిద్దులాగా చేసినా కానీ, అల్లరి చేసినా కానీ చాలా ముద్ద అనిపిస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు అంటే కోపము అవన్నీ చూపిస్తూ ఉంటారు. కొన్ని థింగ్స్ని తీసి పగలగొట్టడం అవన్నీ చేస్తే వాడికి కోపం వచ్చింది అని వాళ్ళ పేరెంట్స్ మురిసిపోతూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ దాన్ని అట్లాగే ఎంకరేజ్ చేసి కొంచెం పెద్దగా అయ్యాక అలాంటి బిహేవియర్ చూస్తే మనకు అస్సలు నచ్చదు. సో ఇట్ మీన్స్ మనం తెలియకుండానే చిన్నప్పుడు వాళ్ళు ఇలా మౌల్డ్ అవ్వడానికి మనమే కారణమవుతున్నామా అనిపిస్తుంది. ఐ కరెక్ట్? అనిపిస్తున్నాము కాదు, కారణమే మీరు. సింపుల్. అనిపిస్తున్నాము అనడానికి ఉంది, నిజమే కదా. ఇప్పుడు కోపం వచ్చిందని అనుకోండి, చిన్నప్పట్లో పిల్లలకి అతిగా వాళ్ళు కొంచెం ఫాదర్స్ ఫోన్ మాట్లాడుతూ ఎవరినైనా కోపం చేస్తుంటే వీడు కూడా ఫోన్ మాట్లాడుతూ అలాగే తిడతాడు. అవును. ఆడు తిడితే చూసారా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాడని నవ్వుతాం. అవునా? నవ్వుతాం. కొన్ని రోజుల తర్వాత సేమ్ వాడు ఇంకొకళ్ళని కూడా అలాగే ఫోన్ చేసి తిడుతూ ఉంటారు. తప్పురా, తిట్టకో అని అంటే అలా చేయకూడదు, తప్పు. కానీ చిన్నప్పుడు నేర్పలేదు, ఇప్పుడు నేర్పితే ఎట్లా వంగుతాడు వాడు. చిన్నప్పుడు అది ముద్ద అనిపించింది, దాన్ని సరదాగా ఇంకా కొంచెం ఎంటర్టైన్ చేసాము. మళ్ళీ చెయ్యి, వాళ్ళు చేయడం కాదు, మళ్ళీ చుట్టాలు వస్తే వాళ్ళందరి ముందు నాన్న ఎలా చేస్తారు చెప్పు, నాన్న కోపం చేస్తారు చెప్పు, అందరి ముందు కూడా పైగా అందరూ చూపించి అది ఏమవుతుంది, ఒక రిహర్సల్ లాగా. అంటే వీళ్ళకి ఇదంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, నేను ఇలాగే ఉండాలి కావచ్చు, అలా కోపంగా ఉంటేనే మా వాళ్ళకి నచ్చుతుంది. అది కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అలాంటిది ఏదైనా బిహేవియర్ చేస్తుంటే సడన్ గా డ్రాప్ అవుట్ అయిపోయి నువ్వు ఇలా కోపం చూపిస్తున్నావు, అది తప్పు, చేయడం తప్పురా, అది చంప పగులుతుంది, నీకు ఇంకేం లేదు, ఇంకోటి అంత భయపడిస్తా. అప్పుడు చూడండి కాంట్రాస్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఇట్లా నేర్పించి ఇప్పుడు ఇలా నేర్పిస్తే వాడు బ్రెయిన్ ఏం అర్థం చేసుకోవాలి, ఇది కరెక్ట్ అర్థం చేసుకోవాలి, అది రాంగ్ అనుకోవాలా వాళ్ళు. అవును. సో న్యాచురల్ గానే అదొక ప్యాటర్న్ అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఆ కోపాన్ని వాడు అదే లెవెల్లో, అంటే యాక్సెప్టెన్సీ లెవెల్లో కంటిన్యూ అయిపోతాడు. సో అది ఆపడం ఏంటంటే, చిన్నప్పుడు నాకు అలా అనిపించింది కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు నాన్న, చిన్నప్పట్లో నువ్వు చేసింది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు. ఇప్పుడు నీ బిహేవియర్ అది సొసైటీకి యాక్సెప్ట్ అవ్వదు. అంటే నలుగురు నిన్ను చూస్తారు, నలుగురు నీతో మాట్లాడతారు కాబట్టి పెద్ద అయిన తర్వాత బిహేవియరల్ కంట్రోల్స్ అని ఉంటాయి. ఆ బిహేవియర్ అంటే అందరికీ అనుకూలంగా మార్చుకుంటాం అనమాట. అది మన తప్పే అండి, పిల్లల తప్పేం కాదు. అది వాళ్ళని అని కూడా ప్రయోజనం లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్సే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ ఆ బిహేవియర్ని మార్చాలంటే ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియదు. ఎందుకంటే బ్రెయిన్ ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటే కనీసం ఒక 30 రోజులైనా కంటిన్యూస్లీ ప్రాక్టీస్ చేస్తే తప్ప మళ్ళీ దాన్ని ఆ ప్యాటర్న్ మార్చి ఇంకో ప్యాటర్న్ అలవాటు చేసి ఇంకా ప్యాటర్న్ కంటిన్యూ అవి ఒక 30-40 డేస్ అలవాటు అవుతే మళ్ళీ కొత్త ప్యాటర్న్ అడాప్ట్ చేసుకుంటాడు. అలా ఉంటాడు మనిషి. కార్ డ్రైవింగే చూడండి, ఫస్ట్ లో వస్తేటప్పుడు తరబడతావు, చాలా కాషియస్ గా చుట్టుపక్కల చూసుకుంటూ అలా నడుపుతాం. కొన్నాళ్ళు అలవాటు అయ్యాక ఏదో ఆలోచించుకుంటూ కూడా నడిపేస్తాం. ఎలా? మన బ్రెయిన్ కదా అలవాటు అయిపోయింది గనక. సో ఆ ప్యాటర్న్ మీరు ఎలా ఉన్నా, కారు ముందుకు వచ్చినా, కారు పక్కన నుంచి వస్తున్నా మీరు చూడని అవసరం లేదు, ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ కూడా అలాగే. కోపం, అతిగా కొన్ని ఆవేశపట్టు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు కదా, ఇన్స్టెబిలిటీ లేకపోవటం, ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకున్న తర్వాత అది మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది మనిషికి. సో ముందటి నుంచే కరెక్ట్ చేసుకునే వాళ్ళు, అంటే నేను ఈ టైనీ పేరెంట్స్కి చెప్తున్నాను, టాడ్లర్స్ వాళ్ళకు మంచి టైం ఉంది, ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకునే కరెక్ట్ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. అలాగే ఇప్పుడు టీనేజర్స్కి వచ్చేసరికి వాళ్ళు చాలా టైం పడుతుంది ఒక బిహేవియర్ని మార్చడానికి. అట్లీస్ట్ 30-40 డేస్ పడుతుంది వాళ్ళకి ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకోవడానికి. సో దట్స్ హౌ ఇది చాలా చాలా డిఫికల్ట్ అయిన టాస్క్ బేసిక్గా. ఇంకొకటి, ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు కూడా అస్సలు అంటే పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా ఆన్సర్ చేయకపోవడము, అంటే మాటకు మాట సమాధానము, ఇవన్నీ కూడా వీళ్ళు ఇట్లా మౌల్డ్ అవ్వడానికి రీజన్ చిన్నప్పట్లో వాళ్ళని అలా ఎంకరేజ్ చేయడమేనా, లేకపోతే చిన్నప్పటి బిహేవియర్కి పెరిగి ఇట్లా టీనేజ్కి వచ్చాక బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆ బిహేవియర్ వల్లే వీళ్ళు ఇలా తయారవుతారా, లేకపోతే చిన్నప్పటి నుంచి పొందిగ్గా పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళకు ఒక ప్యాటర్న్ అలవాటైన వాళ్ళు, అంటే అదే కామ్నెస్ ఇంట్లో అలవాటు ఉన్న వాళ్ళు జనరల్గా అంత రెబెలియస్గా అవ్వరు, వాళ్ళకి అదే ప్యాటర్న్ ఉంటుంది. కొంతమంది ఇంట్లో వాతావరణం అనేది కరెక్ట్ ఉండదు, అంటే పేరెంట్స్ ఇద్దరు పోట్లాడుకోవటము, కొంచెం గట్టిగా అరుచుకోవటాలు, అదే పిల్లల మీద కూడా అదే ప్రెషర్ పెట్టడాలు,
అవి కూడా ఉంటాయి. సో అవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే పియర్స్, వాళ్ళ షేరింగ్ ఒకటి ఉంటుంది, అదొక ఎక్స్పీరియన్స్ కదా. చిన్ననాటి నుంచి ఎలాంటి ఫ్రెండ్స్తో మింగిల్ అవుతారో అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో వాళ్ళు కలిసే ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ వీళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా కొంచెం తప్పు జరిగితే ఆ ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకుంటాం అనమాట. మన బ్రెయిన్కి అట్లాగే అలవాటు అవుతుంది. ఆ ఎగ్జాంపుల్తో ఈ ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాం. ఓహో ఫలానా టైం అలా అయితే ఇది ఈ కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే ఉంటుంది అనమాట. సో మన పేరెంట్స్ కూడా అలాంటి టైప్. సో వాళ్ళు ఏం చేస్తారనంటే ఇవన్నీ ఒక పెద్ద డిపాజిట్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్లో ఎప్పుడైతే ట్రిగర్ ఫ్యాక్టర్ అంటే అమ్మ నాన్న ఏదైనా చెప్పదలుచుకున్నారంటే ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ముందు పడేస్తారు. నేను తప్పే, నువ్వు చేస్తున్న తప్పు. సో సమాధానం రాకపోవడం అనేది, ఒక డిసిప్లిన్ మనం నేర్పించిన తర్వాత కూడా లేకపోవడం అనేది. ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది చాలా నీట్గా పెట్టుకుంటారు ఇల్లు, చాలా నీట్గా ఉంటుంది చాలా మందిది. అందులో తల్లి ప్రత్యేకించి ఇల్లు సర్దడం ఇది అవన్నీ చేస్తారు డెఫినెట్గా. ఒక్కసారి మీరు టీనేజర్స్ వాళ్ళ రూమ్స్ వెళ్ళి చూడండి ఎలా ఉంటాయో. చూడలేము, దారుణం. చెత్త కుప్పన్న కొంచెం బెటర్గా ఉంటుందేమో కానీ వాళ్ళు అసలు సర్దుకోవడం కాదు, దుమ్మి లేయర్లో ఉంటుంది వాళ్ళ రూమ్స్లో. బట్టలు ఎక్కడో ఉంటాయి, వాళ్ళ బుక్స్ ఎటో పడేసి ఉంటాయి, వాళ్ళ టేబుల్ చిన్న భిన్నంగా ఉంటుంది. పేరెంట్ వచ్చి మళ్ళీ తిట్టి ఇది ఏంట్రా నేను ఇలా చేశానా, నీకు ఇలా పెంచానా అని చెప్తే కూడా వాడికి దుమ్ము కూడా తగలదు. ఆ రేంజ్ లో వాళ్ళు పెరుగుతారు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తారు గట్టిగా. ఎందుకు చేస్తావు అంతే, నువ్వు సర్దుకో, నువ్వు కావాలంటే అరవకు, నేను తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఏ రోజుకి ఆ రోజు అదే రోజు తగాదాలు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి. మరి బ్రెయిన్ అది కూడా అడాప్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఇల్లంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఒక నీట్గా కనిపిస్తోంది. సో పేరెంట్స్ నుంచి అది కూడా నేర్చుకోవచ్చు కదా పిల్లల బ్రెయిన్. అసలు అది కరెక్ట్, నేర్చుకోవచ్చు. ఆ ప్యాటర్న్ అలవాటు అవ్వాలి వాళ్ళకి. యాక్చువల్గా అది చూసుంటారు, పేరెంట్స్తో ఉండుంటారు. కానీ ఎక్కడో అక్కడ చెప్తున్నాను కదా, కొంచెం చెడు అలవాట్లు, చెడు దీనికి తొందరగా మరిగిపోతాం కదా. సో చెడు తొందరగా అడాప్ట్ చేసుకుంటుంది, మంచి అన్నది టైం తీసుకుంటుందేమో. చెప్తున్నాను, చెడు తొందరగా అలవాటు చేసుకుంటారు వాళ్ళు. అంత టైం పట్టకపోవచ్చు వాళ్ళకి ఆ కొంపల్ని అలా ఉంచటం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రోజు సర్దే ప్రాక్టీస్ మనం ఇవ్వం. చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, వాళ్ళు కొంచెం పెంట చేసినా మనం వచ్చి సబ్బబ్బబ్బా నేను నీట్గా చేసేస్తాను. సో వాళ్ళకే ఉంటుంది, సరే నేను చెత్త పెట్టుకున్నా తను నీట్ చేస్తుందిగా, నేనెందుకు కష్టపడటం. కరెక్ట్. సో ఆ ప్యాటర్న్ అలవాటు అయ్యి సో వీళ్ళు చెత్తగానే ఉంచుతారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఎదిగారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి అలవాటు చేసి చేయలేదు కదా. చిన్నప్పటి నుంచే నేర్పించాలి, పనులన్నీ నేర్పించాలి, వాళ్ళని రెస్పాన్సిబుల్ చెయ్యాలి. అది కంపల్సరీ కదా. ఏజ్ నుంచి అంటే కొంతమంది ఈ టైనీ టాట్లర్స్ నుంచే వాళ్ళకి, మీరు చైనాలో చూడాలి ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళది జపాన్లో చూడాలి. వాళ్ళ కంచాలు కూడా స్కూల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళే కడుగుతారు. నిజం. వాళ్ళు బుక్స్లు వాళ్ళే ఎత్తి ఒక టేబుల్ మీద పెట్టాలి. అండ్ మారియా మాంటిసరీలో వాళ్ళు ఆడుకున్న టాయ్స్ కూడా సర్ది వాళ్ళే పెట్టాలి. సో ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అయ్యింది. మనం ఎక్కడ పడితే అక్కడ పేపరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఇల్లంతా చెత్తతో నిండిపోయి ఉన్నా మనం పట్టించుకోము. వాళ్ళు అలా ఉండరు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ట్యూనింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళు అలా ట్యూన్ చేసుకుంటే చిన్నతనం నుంచి ఆ డిసిప్లిన్ అన్నది డెఫినెట్గా అదే ప్యాటర్న్ అలవాటు చేసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.